నమస్కారం. ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు. నీకేం తెలుసో అది 10 మందికి తెలియజెప్పు, లేదా 10 మందికి పంచు. పంచటానికి ధనాన్ని పంచవచ్చు, కానీ విజ్ఞాన ధనాన్ని కూడా పంచవచ్చు. ఆ విజ్ఞానం 10 మందికి వస్తే ప్రపంచానికి ఉపయోగపడుతుంది. అది ధనం వ్యక్తికి మాత్రం ఉపయోగపడుతుంది, విజ్ఞానం వ్యవస్థకు ఉపయోగపడుతుంది. అందుకు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. 40 సంవత్సరాల కాలంలో నేను సినిమా రంగంలో ఎన్నో నేర్చుకున్నాను. నేను వచ్చినప్పుడు మహానుభావులు ఎవరైనా కేవీ రెడ్డి గారు కానీ, వేదాంతం వారు కానీ, పింగళి వారు కానీ, సదాశివబ్రహ్మం గారు కానీ, వీళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఈ కథ గురించి, కథనం గురించి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, చిత్రానువాదం అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఎక్కడన్నా చెప్పారని నేను చాలా వెతికాను. నాకెక్కడ దొరకల. ఆ తర్వాత నేనే తెలుగు సినిమా సాహిత్యం, కథాకథన శిల్పం అని పిహెచ్డి చేయటం మనం చెప్పింది. అది దానిలో చాలా మెటీరియల్ ఇచ్చాను. కానీ ఉపాధ్యాయుడు చెబితే తప్ప ఒక గ్రంథంలో విషయం బయటికి అర్థం కాదు. మీ అంతటా మీరు చదువుకుంటే చాలా కొద్దిమంది మాత్రమే ఈ పుస్తకంలో ఉన్నటువంటి భావాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే కొంచెం ప్రౌఢంగా ఉంటుంది, అది సిద్ధాంత వ్యాసం కాబట్టి ఒక సినిమా గురించి చెప్పాలి. దీనికంటే ముందు 2007 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయంలోకి నేను ఒక గౌరవ ఆచార్యుడిగా, అంటే విజిటింగ్ ప్రొఫెసర్ అంటారు, రంగస్థల కళల శాఖలోకి ప్రవేశించాను. అక్కడ ప్రవేశించినప్పుడు ఇప్పటికీ ఇంకా అక్కడే పనిచేస్తున్నాను. నేను ఈ 10 సంవత్సరాలుగా ₹1 కూడా తీసుకోకుండా నేను తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఎందుకు? సినిమా గురించి ఎంతమందికి తెలిస్తే అంత మంచిది, నాకు తెలిసిన విద్య. అప్పుడప్పుడు మా సినిమా వాళ్ళకి బంధువులు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. చేసి, రే మావాడు కొంచెం గాలికి తిరుగుతున్నాడు రా, ఏమైనా సినిమాల్లో పనికొస్తాడేమో చూడండి అని బాధేస్తూ ఉండేది. గాలికి తిరిగేవాళ్ళు సినిమాకి పనికి రావడం ఏంటి? కానీ ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయంలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఎటువంటి అద్భుతమైనటువంటి కోర్సులు చేసిన పిల్లలు వచ్చి నేర్చుకుంటుంటే నాకు ఆనందం వచ్చింది. అవును, సినిమా అనేది ఒక ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి మీడియా. సినిమా మాధ్యమం అనేది మాటలు కాదు. ఎందుకని? ఒక మౌన పోరాటం మీరు చూస్తే ఇప్పటి వరకు ఎవరో ఒక ఆడపిల్ల తనకు అన్యాయం జరిగితే కూర్చుంటే ఆ మౌన పోరాటం పలానా అమ్మాయిని పెడుతున్నారు హెడ్డింగ్లు. ఒక కర్తవ్యంలో విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్ వేషం వేస్తే ఎంతమంది ఆడపిల్లలు మేము కూడా పోలీసులు అవ్వాలి అని కోరుకున్నారు. ఆడది అనే సినిమాలో శారద గారు ఆ సారా ప్యాకెట్లన్నీ నదుల్లోకి పారేసి కాళ్ళ కింద తొక్కేస్తే నెల్లూరులో దోపగుంట్లో ఉద్యమమే మొదలైంది. ఇప్పుడు సారానే లేకుండా పోయింది. అంటే ఎంత పవర్ఫుల్ మీడియా అనేది సినిమా గురించి మనకు తెలుస్తుంది అక్కడ. అయితే చాలామంది, మా ఆవిడతో సహా, ఎందుకు ఇలా మీరు వెళ్ళి ఫ్రీగా పాఠాలు చెప్తూ ఉంటారు అంటే, నాకు జీవితంలో ఇద్దరంటే ఎక్కువ ఇష్టం. ఒకళ్ళు తాపీ మేస్త్రి, రెండో వాళ్ళు మాస్టర్. మీరు ఒక 10-15 కోట్లు 20 కోట్లు విలువైన ఒక పెద్ద బంగళా ఉంటుంది. దాని ముందు ఒక తాపీ మేస్త్రి ఇలా చేతులు కట్టుకుని నిలబడి చూస్తూ ఉంటాడు. మనం వెళ్ళి ఏంటి మేస్త్రి గారు చూస్తున్నారన్నాం అనుకో, ఇది నేనే కట్టా అంటాడు. అంటే అంత బిల్డింగ్ కట్టానన్న ఆనందం ఆ మేస్త్రి గారికి ఉంది. అలాగే ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఓ టీచర్ నిలబడి ఉంటాడు. గుర్తుపట్టిన వాళ్ళు ఎవరన్నా వచ్చి, ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు, ఏమన్నా పని ఉందా ముఖ్యమంత్రి గారితో? లేదు, చిన్నప్పుడు వీడి చేత నేనే ఆలు దిద్దించా అంటాడు. చూడు, అంటే తను ఒక ముఖ్యమంత్రితో ఆలు దిద్దించాను అన్న ఆత్మానందం ముందు
ఎన్ని రూపాయలు పెడితే వస్తుందని ఇంకో వేరే సంతృప్తి. కాబట్టి నీకు తెలిసిన విద్యని 10 మందికి నేర్పటంలో ఉన్న సంతృప్తి అది మామూలు సంతృప్తి కాదు. అందుకే 2007లో మొట్టమొదటిసారి బిట్టి వెంకటేశ్వర్లు గారు అప్పుడు ఉండేవారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా. అక్కడ వారే సూచించారు, మీరు సినిమా నుంచి వచ్చారు కదా, మన రంగస్థల కళల శాఖలో ఈ పాఠాలు చెప్పడంతో పాటు సినిమా రంగానికి సంబంధించింది కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటే ఫస్ట్ స్క్రీన్ ప్లే వర్క్షాప్ నడిపింది తెలుగు విశ్వవిద్యాలయంలో. 120 మంది పిల్లలు. అప్పుడు ఆవులు మంజులత గారు వీసీగా ఉండేవారు, ఆవిడ నా క్లాస్మేటే ఎంఏలో. 7 రోజులు ఉదయం 10 నుంచి 1 గంట, 1 గంట నుంచి 2 బ్రేకు, మళ్ళీ 2 to 6. టైం టేబుల్ వేస్తాము, ఎంతమంది చెప్తున్నారు అని అడిగింది ఆవిడ మంజులత గారు. నేను ఒక్కడనే చెప్తాను. ఏంటి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా ప్రతిరోజు మీరు ఒక్కడే చెప్తారా? అవునమ్మా నేను ఒక్కడనే చెప్తాను. ఆవిడకి ఆశ్చర్యం వేసి ఒకరోజంతా వచ్చి కూర్చొని చూసింది ఆవిడ. ఎలా చెప్తాడు ఈయన ఇన్ని గంటలు అని. చెప్పాను 7 రోజులు 7 ఏళ్ళు 49 గంటలు ఆ పిల్లలందరికీ. నా ఫస్ట్ బ్యాచ్ అంటాను నేను, స్క్రీన్ ప్లే క్లాసులు ఆ పిల్లలందరూ ఫస్ట్ బ్యాచ్. ఇందులో ఒక సినిమా అనగానే మీకు కనీసం ఒక 50 సబ్ హెడ్డింగ్లు నేర్చుకోవాల్సి వస్తుంది మీరు. అందుకని దాన్ని ముందు ఉపోద్ఘాతంలోంచి మెల్లగా మనం అటు వెళ్ళేప్పుడు మనం ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అయితే 120 మంది పిల్లలు ఎదురుగా ఉన్నారు, అద్భుతంగా వాళ్ళకి పాఠం చెప్తున్నాం. వాళ్ళు వెంటనే లేచి, మాస్టారు ఇదేంటో అర్థం కాలేదండి, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన ప్రక్రియ. ఇప్పుడు ఈ పరుచూరి పాఠాలు నేను చెప్తున్నాను, పరోక్షంగా ఉన్నారు మీరు ఎదురుగా. మీ అనుమానాలు సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ నా అకౌంట్లు ఉన్నాయి అందులో. దానిలో మీ అనుమానం కనుక పెడితే దానికి సమాధానం నేను చెప్తాను. కానీ ఎదురుగా విద్యార్థి ఉంటే ఆ మాస్టారు చెప్పే పాఠం ఇంకా అందంగా ఎందుకు ఉంటుందంటే అక్కడికక్కడ అనుమాన నివృత్తి అయిపోతూ ఉంటుంది. మరి ఆ అనుమాన నివృత్తికి ఇక్కడ విద్యార్థులు లేరు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరది? నమస్కారం సార్. నమస్తే. మీరు ఈరోజు పరుచూరి పాఠాలు చెప్తున్నారని తెలిసి వచ్చాం సార్. ఇప్పుడే అనుకుంటున్నానమ్మా, స్టూడెంట్స్ లేకుండా పాఠం చెప్పడం కొంచెం కష్టమే ఎలాగా అని. భగవంతుడు పంపించినట్లుగా మీరు వచ్చేసారు. లెట్ us డూ వన్ థింగ్. ఇక్కడ చెప్పుకునే కంటే గురుకుల బోధనలాగా వెళ్ళి చెట్ల మధ్య చెప్పుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్. పదండి. సినిమా 3 అక్షరాలు. ఒక అక్షరానికి వినోదం, ఒక అక్షరానికి విజ్ఞానం, ఒక అక్షరానికి వికాసం. అంటే సినిమా అనేది నీకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని మూడింటిని అందిస్తుంది. అయితే ఈ ప్రక్రియ తెల్లారేసరికి పుట్టలేదు. ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది పరిశోధనలు చేసి వచ్చినటువంటి ప్రక్రియ. మూవీ అన్నారు దాన్ని, అంటే మూవింగ్ పిక్చర్స్ ఉన్నది కాబట్టి ఇది మూవీ అని. సినిమాటోగ్రఫీలో నుంచి సినిమా అనే పదం తీసుకున్నారు. మన తెలుగులో ఏమంటాం? చలనచిత్ర పరిశ్రమ అన్నాం. అంటే చలించే చిత్రములు కలది చలనచిత్రము అని అంటాం మనం. అయితే ఈ సినిమా, వరల్డ్ సినిమా ఎప్పుడు పుట్టింది, ఇండియన్ సినిమా ఎప్పుడు పుట్టింది, మన తెలుగు సినిమా ఎప్పుడు పుట్టింది, ఇవన్నీ నేను చెప్పక్కర్లా మీకు. నేను మీకు చెప్పే పాఠం ఏంటంటే పుస్తకాల్లో కానీ గూగుల్లో కానీ మీకు తెలియని ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాను. అయితే మొట్టమొదటి సినిమాని నిర్మించి దర్శకత్వం వహించిన హెచ్ఎం రెడ్డి గారిని, అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి మూలస్తంభమైన రఘుపతి వెంకయ్యనాయుడు గారిని, వాళ్ళిద్దరిని తలుచుకోకపోతే మాత్రం పాపం వాళ్ళిద్దరికీ ఓ నమస్కారం. సో సినిమా అంటే So before you start,
ఐ జస్ట్ హ్యావ్ ఏ వన్ క్వశ్చన్ సార్. ఓకే. మీరు ఉయ్యూరులో వైస్ ప్రిన్సిపల్గా చేసిన మా అందరికీ తెలిసిందే. అవునమ్మా. కానీ వాట్ మేడ్ యూ టు ఎంటర్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ యాజ్ ఎ రైటర్ సార్? అంటే మీరు అంటే రైటర్ దగ్గర నుంచి అంటే వైస్ ప్రిన్సిపల్గా నుంచి రైటర్గా ఎలా అవ్వాలి అని ఎప్పుడు అనుకున్నారు, ఎలా అనుకున్నారు, కోరిక ఎలా కలిగింది, ఎలా కలిగింది మీకు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే గోపాలకృష్ణ అనే అతని జీవితంలో సినిమా రచయిత అనే కథకి ఇట్ ఈస్ ఏ ప్లాట్ పాయింట్. ప్లాట్ పాయింట్ అంటే ఇప్పుడు మనం కథాబీజం దగ్గర నుంచి కథ గురించి చర్చించేప్పుడు చాలా మలుపు అంటాం, అది తర్వాత మనం నేర్చుకుంటాం వాట్ ఈజ్ ఏ ప్లాట్ పాయింట్ అని. నా సినిమా జీవితం అనే ఒక చరిత్ర ఉంటే అందులో ప్లాట్ పాయింట్ ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నగా ఆన్సర్. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగుగా ఉండేవాడిని, పాఠం చెప్తున్నాను. అడుసుమిల్లి విశ్వేశ్వరరావు గారు అని మా గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్ గారు, అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య మరియు చెరుకు రైతుల కళాశాల, ఆయన వచ్చి అలా నిలబడి వింటున్నారు. మా నాన్నగారు ఆయన దగ్గర సూపర్వైజర్గా పనిచేసేవారు అంతకుముందు, నేను లెక్చరర్ రాకముందు. అలా జరుగుతున్నప్పుడు ఆయన దగ్గర మా దగ్గర పనిచేసిన సూపర్వైజర్ గారు అబ్బాయి వీడు ఎలా పాఠాలు చెప్తున్నాడని చూడటానికి ఏమన్నా ఆయన వచ్చారా అంటే నేను పాఠం ఎలా చెప్తున్నానని ఆయన పరీక్షిస్తున్నారు అని చిన్న డౌట్ వచ్చింది. క్లాస్ అయిపోయినా డైరెక్ట్గా ఆయన రూమ్కి వెళ్ళా. నమస్కారం మీటే ఏంట్రా అన్నాడు. అదే సార్ నేను పాఠం చెప్తాంటే మీరు వచ్చి వింటున్నారు ఏంటి అన్న. ఏం వినకూడదా అని ఆయన అనుంటే నా లైఫ్ ఇంకో ప్లాట్ పాయింట్ ఉండేది. కోపంతో ఓహో వినకూడదా అంటే నేను బాగా చెప్పట్లేదని ఈయన ఫీల్ అయ్యారని రాజీనామా చేసి వెళ్ళిపోయేవాడిను. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ నేను పత్యాపురంలో 5 సంవత్సరాలు లాల్ బహదూర్ శాస్త్రి ఓరియంటల్ కాలేజీలో పనిచేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానన్నమాట. కానీ లక్కీగా ఆయన ఆ మాట అలా నువ్వు ఆశ్చర్యపోయే ఆన్సర్ ఆయన ఏమన్నారంటే నువ్వు సినిమాలకు పనికి వస్తావురా. 11వ రీలు 12వ రీల్లోకి మనం ఎంటర్ అయ్యేసరికి స్టోరీలో ఒక క్రైసిస్ని క్రియేట్ చేయాలి. ఈ క్రైసిస్ మీద ఒక లెసన్ చెప్తానమ్మా మళ్ళీ. ఊరికే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే క్రైసిస్ అంటే ఊరికే అర్థం మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఆ ఒక్క మాట మాత్రం క్రైసిస్ అంటే అర్థం ఏంటంటే